అందరికీ స్వాగతం. ఈరోజు ది డీప్ డైవ్లో మనం ఒక ప్రత్యేకమైన బౌద్ధ కథలోకి వెళ్తున్నాం. నమస్కారం. దీని పేరు వాతమిగ జాతకం. ఇది ముఖ్యంగా రుచి అంటే టేస్ట్, దాని శక్తి గురించి చెబుతుంది. అవును, ఇది చాలా ఆలోచింపజేసే కథ. మన ఇంద్రియాలు, ముఖ్యంగా ఈ నాలుక కోరుకునే రుచి మనల్ని ఎంత బలంగా అంటే మన ప్రవర్తనను కూడా ఎలా మార్చేయగలదో వివరిస్తుంది. అవును కదా. ఈ చర్చకు మన ఆధారం ఈ కథకు సంబంధించిన ఇంగ్లీష్ అనువాదం, కొన్ని పదాల అర్థాలు, ఇంకా కొన్ని వ్యాఖ్యానాలన్నమాట. వీటితో మనం కథ లోతుల్ని చూద్దాం. సరే. ముందుగా ఈ జాతక కథలు అంటే బుద్ధుని పూర్వజన్మల కథలు. బోధిసత్వుడిగా ఉన్నప్పుడు ఆయనకు ఎదురైన అనుభవాలు, నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ ఉంటాయి. సరిగ్గా చెప్పారు. మరి మన ఈనాటి పరిశీలన ముఖ్య ఉద్దేశమేంటంటే, ఈ పాత కథ ద్వారా ఇంద్రియ కోరికలు, ప్రత్యేకంగా రుచి పట్ల ఉండే ఆ కోరిక, అది ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవడం. నిజమే. ఈ కథలో ఒక వింత ఏమిటంటే, ఒక పక్క చాలా కఠిన నియమాలతో ఉండే ఒక సన్యాసి, మరోపక్క అస్సలు ధైర్యం లేని ఒక జింక. అవును. వీళ్ళిద్దరూ కూడా ఆ రుచి అనే ముఖ్య బలహీనతకు ఎలా లొంగిపోయారో చూడటం భలే ఆసక్తికరంగా ఉంటుంది. తప్పకుండా. మరి కథలోకి వెళ్దామా? వెళ్దాం. ముందు వర్తమాన కథతో మొదలు పెడదాం. సరే. ఈ సంఘటన బుద్ధుడు జేతవనంలో ఉన్నప్పుడు జరిగింది. అక్కడ కుల్ల పిండపాతిక తిస్స అనే ఒక పెద్ద భిక్షువు ఉండేవారు. స్థవిరుడనమాట. చాలా నియమనిష్టలు పాటించేవారు. ఆయన నేపథ్యం కూడా చాలా గట్టిది. ఒక రాకుమారుడు. అవునా? అవును. ధనిక కుటుంబం. తల్లిదండ్రులను ఒప్పించడానికి రట్టపాలుళ్లాగే 7 రోజులు అన్నం మానేసి మరీ సన్యాసం తీసుకున్నారు. అంత దృఢ సంకల్పం అన్నమాట. అబ్బో! అంతేకాదు, సన్యాసం తీసుకున్నాక కూడా 13 కఠినమైన ధూతాంగ నియమాలను పాటించేవారు. అడవుల్లో ఉండటం, పిండపాతం మీదే బతకటం లాంటివి. భిక్షాటంలో కూడా ఏ ఇంటినీ వదలకుండా చిన్నదైనా తీసుకునేవారు. అందుకే కుల్లపిండపాతిక అన్నారు. అంత నియమబద్ధుడు. అలాంటి వ్యక్తి విషయంలోనే ఒక సమస్య వచ్చింది. రాజగృహలో ఒక పండుగ వేళ తిస్స తల్లిదండ్రులు బాగా ఏడుస్తున్నారు. ఒక్కడే కొడుకు కదా. అయ్యో పాపం. గౌతముడు తీసుకువెళ్ళి సన్యాసిని చేశాడని, పండగ రోజుకూడా తమతో లేడని బాధపడుతున్నారు. ఆ సమయంలో వాళ్ళింటికి పనిచేసే ఒక బానిస బాలిక వచ్చింది. వాళ్ల ఏడుపు చూసి కారణమడిగింది. విషయం తెలిసి ఆ అమ్మాయి చాలా ధైర్యంగా, అమ్మా, మీ అబ్బాయికి ఏమిష్టమో చెప్పండి, నేను వెళ్ళి ఆ రుచులతోనే ఆయన్ని వెనక్కి తెస్తాను అని చెప్పింది. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం కదా. అవును. ఒక బానిస బాలిక అంత పని చేస్తుందా అని వాళ్లు మొదట నమ్మలేదు. కాని కొడుకుని చూడాలనే కోలికతో ఒప్పుకున్నారు. అంటే వాళ్లు కూడా ఆ రుచి అనే ఎరనే నమ్ముకున్నారన్మాట. అవును, సరిగ్గా అదే. ఆమెకు ఖర్చులిచ్చి, కొంతమందిని తోడిచ్చి శ్రావస్తికి పంపారు. సరే, ఆ బాలిక శ్రావస్తి చేరింది. అక్కడ ఆమె చాలా తెలివిగా ఆలోచించింది. ఏం చేసింది? తిస్స రోజు భిక్షకు వచ్చే దారిలోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకుంది. ఓ వ్యూహం ప్రకారం వెళ్ళిందనమాట. ఆమె పద్ధతి చాలా స్పష్టంగా ఉంది. తిస్స భిక్షకు రాగానే ఆమె కావలనే అతనికి బాగా ఇష్టమైన, ఖరీదైన, రుచికరమైన వంటకాలు, పానీయాలు మాత్రమే వేసింది. రోజూ అదే పని చేసిందా? అవును, ప్రతిరోజూ. దాంతో ఏమైందంటే, తిస్స నాలుకకు ఆ రుచులు బాగా అలవాటైపోయాయి. మెల్లగా ఆయన మనసులో ఆ రుచుల కోసం ఒక కోరిక, బలమైన కోరిక, రుచితృష్ణ మొదలైంది. అంటే తెలియకుండానే ఆ రుచికి బానిసయ్యారన్నమాట. అంతే, ఆ రుచి ఆయన్ని బంధించడం మొదలుపెట్టింది. ఆ రుచికరమైన భిక్ష కోసమే తిస్స ఎదురుచూసేలా తయారయ్యాక ఆ బాలికేం చేసిందంటే, తను బాగా జబ్బుపడినట్టు నటించింది. మంచం పట్టింది. ఇది కూడా పథకంలో భాగమే. అవును. మామూలుగానే తిస్స ఇంటికి భిక్షకొచ్చారు. ఆమె కనిపించలేదు. అప్పుడు ఆమె పరివారం వచ్చి భిక్షపాత్ర తీసుకుని, స్వామీ, లోపల కూర్చోండి అన్నారు. కూర్చున్నాక తిస్స అడిగారు, ఉపాసిక ఎక్కడా అని. దానికి వాళ్ళు, అయ్యో స్వామీ, ఆమెకొంట్లో బాలేదు, లేవలేకున్నారు, మిమ్మల్ని చూడాలని అంటున్నారు అని చెప్పారు. అప్పటికే రుచికి లొంగిపోయున్న తిస్స తన నియమాల్ని మర్చిపోయారు. అంటే పరస్త్రీ గదిలోకి వెళ్లకూడదనే నియమం కూడానా? అవును, ఆ నియమాన్ని కూడా పక్కన పెట్టేశారు. కేవలం ఆ రుచి కోసం వచ్చిన బలహీనత వల్ల. అంత నియమనిష్టగల భిక్షువు ఒక మామూలు భక్తురాలి గదిలోకి వెళ్లడమా? ఇక్కడే ఉంది అసలు విషయం. ఆ రుచి కోరిక ఎంత బలమైనదో చూడండి. విచక్షణను, ఏళ్ల తరబడి పాటించిన క్రమశిక్షణను కూడా తోసిపడేసింది. ఆయన ఆ గదిలోకి వెళ్లారు. అక్కడికి వెళ్లాక అసలు కథ మొదలైంది.
ఆ బాలిక లేచి కూచుని తనది నటన ఎందుకు వచ్చిందో చెప్పేసింది. ఓ రుచిపట్ల ఆయనకున్న బలహీనతను ఆసరా చేసుకుని ఆయన్ని మళ్లీ మామూలు జీవితంలోకి రమ్మనొప్పించింది. చివరికి తిస్స ఒప్పుకున్నారు, సన్యాసం వదిలేశారు. అయ్యో ఇది నిజంగా పెద్ద పతనం. ఆ తర్వాత ఆ బాలిక ఆయన్నొక పల్లకీలో ఎక్కించుకుని రాజగృహకు తీసుకుపోయింది. ఈ విషయం శ్రావస్తి అంతా తెలిసిపోయింటుంది కదా. అగ్గిలా వ్యాపించింది. భిక్షువులంతా ధర్మశాలలో కూర్చుని ఇదే మాట్లాడుకుంటున్నారు. అయ్యో ఎంత ఘోరం! అంతటి స్థిరచిత్తుడైన మన తిస్సా స్థవిరుడిని ఒక చిన్నపిల్ల రుచితో లాక్కెళ్ళిపోయిందే అని బాధపడుతున్నారు. పాపం. సరిగ్గా అప్పుడే బుద్ధుడు అక్కడికొచ్చారు. వాళ్ల మాటలు విని విషయం తెలుసుకున్నారు. అప్పుడు బుద్ధుడు, భిక్షువులారా, తిస్సా ఇలా రుచికి లొంగిపోవడం ఇదే మొదటిసారి కాదు. పోయిన జన్మలో కూడా ఇలాగే జరిగింది అని చెప్పి వారికి వాతమిగ జాతకాన్ని చెప్పడం మొదలుపెట్టారు. ఇక్కడ్నుంచి కథ గతంలోకి వెళ్తుంది. బుద్ధుడు ఈ వర్తమానానికి, ఆ గతానికి సంబంధం చూపిస్తారు. పాత్రలను కూడా చెప్తారు. పోయిన జన్మలో వారణాసిరాజు బ్రహ్మదత్తుడే, ఈ జన్మలో బోధిసత్వుడు అంటే తానే బుద్ధుడు. ఓ అలాగా. ఆనాడు తిస్సను రుచితో బంధించిన ఈ బానిస బాలికే ఆ జన్మలో తోటమాలి సంజయుడు. మరి ఈ జన్మలో రుచికి చిక్కిన తిస్సయే ఆ జన్మలో వాతమిగ అంటే గాలిజింక. గాలిజింక అంటే చాలా వేగంగా పరిగెత్తే జింక అనమాట. కథలోకొస్తే పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలిస్తున్నప్పుడు అతనికి సంజయుడు అనే తోటమాలి ఉండేవాడు. సరే. రాజుగారి తోటలోకి అప్పుడప్పుడు ఒక వాతమిగ వస్తుండేవి. అది చాలా వేగవంతమైనది. కాని అంతకంటే ముఖ్యంగా అది మహాపిరికిది. మనిషి నీడ పడితే చాలు మాయమైపోయేది. సంజయుడు దాన్ని గమనించాడు, కాని దాన్ని ఏమీ అనలేదు, భయపెట్టలేదు. దాని మానాన దాన్ని వదిలేశాడు. అవును. కొన్నాళ్లకు రాజు అడిగాడు, సంజయా, తోటలో ఏమైనా వింతలున్నాయా అని. అప్పుడు సంజయుడు, మరేమీ లేదు మహారాజా, కాని ఒక గాలి జింక వస్తోంది, చాలా పిరికిది అని చెప్పాడు. రాజుకు ఆసక్తి కలిగింది. దాన్ని పట్టుకోగలవా అని అడిగాడు. దానికి సంజయుడు చాలా నమ్మకంగా, పట్టుకోగలను ప్రభూ, నాకు కొంచెం తేనె ఇప్పించండి చాలు, దాన్ని రాజభవనం లోపలికి తెస్తాను అన్నాడు. తేనెతోనా? మళ్ళీ రుచేనా? అవును, మళ్లీ రుచే. రాజు సరేనని తేనె ఇప్పించాడు. తిస్సను లొంగదీసిన ఆయుధమే ఇక్కడ. తేనె తీసుకున్న సంజయుడు ఏం చేశాడంటే, ఆ జింక తిరిగే చోట గడ్డికి ఆ తేనెను పూసి తాను దాక్కున్నాడు. మామూలుగానే జింక వచ్చింది, గడ్డి మేస్తూ ఆ తేనె రుచి చూసింది. అంతే. నచ్చిందా? ఎంత నచ్చిందంటే ఆ రుచికి అది పూర్తిగా లొంగిపోయింది. ఆ రోజునుంచి వేరే ఎక్కడికి వెళ్లకుండా కేవలం ఆ తేనె గడ్డి కోసమే తోటకి రావడం మొదలుపెట్టింది. రుచి దాన్ని అక్కడికి లాక్కొస్తుందన్నమాట. తన ప్లాన్ పనిచేసిందని సంజయుడు గ్రహించాడు. నెమ్మదిగా జింకకు కనిపించడం మొదలుపెట్టాడు. మొదట్లో 1-2 సార్లు భయపడి పారిపోయింది. అవును, కాని రోజూ చూస్తుండటం వల్ల, అతను హాని చెయ్యడని తెలియడం వల్ల క్రమంగా అతనికి అలవాటు పడింది. అంటే తేనె రుచి కోసం అతని భయాన్ని కూడా పక్కన పెట్టిందనమాట. సరిగ్గా అదే. సంజయుడు ఇంకాస్త చనువు తీసుకున్నాడు. తన చేతిలోనే తేనె పూసిన గడ్డి పెట్టి ఇవ్వడం మొదలుపెట్టాడు. మొదట కొంచెం సంశయించినా ఆ రుచి కోరిక ముందు భయం నిలవలేదు. అతని చేతినుంచే తిన్నదా? అవును, అతని చేతినుంచే గడ్డి తినడం మొదలుపెట్టింది. దాంతో సంజయుడికి దాని నమ్మకం పూర్తిగా దొరికింది. నమ్మశక్యంగా లేదు. ప్రాణభయం కంటే రుచిమీద కోరిక ఎక్కువైపోయిందా? అక్కడే ఉంది రుచి యొక్క శక్తి. నమ్మకం కుదిరాక సంజయుడు అసలు పని మొదలుపెట్టాడు. తోటనుంచి రాజభవనం లోపలికి దారి పొడవునా మెత్తటి కొమ్మలు పరిశాడు. ఎందుకు? జింక కాళ్లకు గట్టిగా తగలకుండా. తన నడుముకు తేనెబొర్ర కట్టుకుని, చేతిలో తేనెగడ్డి పట్టుకుని కొంచెం కొంచెంగా దాన్ని జింక ముందు వేస్తూ నెమ్మదిగా లోపలికి నడిపించాడు. జింక ఆ తేనె రుచి తప్ప ఇంకేదీ పట్టించుకోకుండా అతని వెనకాలే వెళ్లి రాజభవనంలోకి వచ్చేసింది. రాగానే సేవకులు తలుపులు మూసేశారు. ఒక్కసారిగా అంతమంది మనుషుల్ని, ఆ కొత్త చోటుని చూసి జింకకు భయం వేసింది. తను చిక్కుకున్నానని తెలిసి ప్రాణభయంతో అటూ ఇటూ పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆ అలికిడికి రాజు బ్రహ్మదత్తుడు కిందకొచ్చాడు. భయంతో వణుకుతున్న జింకను చూశాడు. చూసి ఒక్క క్షణం ఆగి చాలా లోతుగా ఆలోచించాడు. అవును, రాజు ఇలా అనుకున్నాడు. అరే, ఈ గాలిజింక ఎంత పిరికిది! మనిషిని చూసిన చోటికి వారం రోజులు రాదు.
అలాంటిది కేవలం ఈ నాలుక రుచి కోసం ఇంతటి భయాన్ని వదిలేసి మనుషులుండే ఈ భవనంలోకి వచ్చి చిక్కుకుందే. అమ్మో, ఈ రుచి కోరిక ఎంత నీచమైనది, ఎంత ప్రమాదకరమైనది! ఈ గ్రహింపుతో రాజు అక్కడున్న వారికి నీతి చెప్పాలనుకుని ఒక పద్యాన్ని చెప్పాడు. ఆ పద్యం పాలిలో ఇలా ఉంది: నక్కిరత్తి రసేహి పాపియో. దాని అర్థమేమిటి? సుమారుగా లోకంలో ఇంట్లో ఉండేవాళ్లైనా పరిచయస్తులైనా సరే రుచులకన్నా నీచమైనది అంటే ప్రమాదకరమైనది ఇంకోటి లేదనిపిస్తోంది. చూడండి, తన అడవిమీద ఆధారపడే ఈ గాలిజింకను సంజయుడు కేవలం రుచులతోనే తన వశం చేసుకున్నాడు కదా అని. అంటే పాపియో అంటే కేవలం చెడ్డది అనే కాదు, ప్రమాదకరమైనది అని కూడా అర్థమొస్తుందన్నమాట. గేహనిశ్చితం అంటే అడవిపై ఆధారపడటం, వసం ఆనేసి అంటే లొంగదీసుకోవడం. ఖచ్చితంగా రుచి పట్ల కోరిక ఎంత ప్రమాదకరమో అది సహజ స్వభావాన్ని అంటే జింక భయాన్ని లేదా తిస్స క్రమశిక్షణను కూడా ఎలా పక్కకు నెట్టగలవో చెప్పడమే ఉద్దేశం. అందుకే రాజు అంత గట్టిగా చెప్పాడు. ఆ తర్వాత రాజు ఆ జింకనేం చేశాడు? రాజు ఈ నీతిని చెప్పి జింకను భయపెట్టకుండా జాగ్రత్తగా మళ్ళీ అడవికి పంపించేశాడు. దాంతో ఆ పాత కథ ముగిసింది. ఇప్పుడు బుద్ధుడు ఈ రెండు కథల్ని ఎలా కలుపుతాడు? కథ చెప్పి బుద్ధుడు భిక్షువులతో, చూశారా, ఆనాటి తోటమాలి సంజయుడే ఈనాటి బానిసబాలిక, ఆనాటి గాలిజింకయే ఈనాటి తిస్స, మరి ఆ నీతి చెప్పిన వారణాసి రాజే నేను అని పాత్రలను కలిపాడు. అంటే తిస్స ఇప్పుడు ఇలా అవడానికి కారణం పోయిన జన్మలో జింకగా ఉన్నప్పటి ఆ బలహీనతే అన్నమాట. సరిగ్గా అదే. ఆ రుచి పట్ల కోరిక అనే బలహీనత జన్మలపాటు కొనసాగిందని, దాని తిస్స పూర్తిగా జయించలేకపోయాడని బుద్ధుడు సూచిస్తున్నాడు. అటు సన్యాసి క్రమశిక్షణ, ఇటు జింక సహజ భయం రెండో రుచి ముందు ఓడిపోయాయి. అవును, ఈ కథ మనకు చెప్పేది అదే. ఈ రెండు ఉదాహరణల ద్వారా ఇంద్రియ సుఖాల పట్ల, ముఖ్యంగా రుచి పట్ల ఉండే ఆ వ్యామోహం ఎంత శక్తివంతమైనదో, అది మనల్ని మన దారి నుంచి, మన స్వభావం నుంచి, మన దీక్ష నుంచి ఎలా తప్పించగలదో హెచ్చరిస్తోంది. నిజమే, రుచి అనే బంధం మనల్ని లక్ష్యాల్నుంచి ఎలా దూరం చేస్తుందో ఈ వాతమిక జాతకం చాలా స్పష్టంగా చూపించింది. అవును. అయితే ఇది కేవలం ఆహారం రుచి గురించే కాదు, ఇంకాస్త లోతుగా ఆలోచించాలి. ఎలా? మనం మిగతా ఇంద్రియాల కోరికలు చూడాలనే, వినాలనే, వాసన, స్పర్శ, ఇవన్నీ కూడా బంధాలే. మన ప్రవర్తనను ఇవి ఎలా ప్రభావితం చేస్తాయో, మన విచక్షణను ఎలా మరుగున పడుస్తాయో ఇది గుర్తుచేస్తోంది. అంటే మన కోరికల పట్ల మనం ఎప్పుడూ అప్రమత్తంగా, జాగరూకతతో ఉండాలన్నమాట. ముగింపుగా మన శ్రోతల కోసం ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దామా? తప్పకుండా. ఈ కథ రుచి మీద దృష్టి పెట్టింది కదా. మరి ఈ ఇంద్రియ వాంఛ అనే సూత్రం మన ఇతర కోరికలకు ఎలా వర్తిస్తుంది? ముఖ్యంగా ఈ రోజుల్లో మనకున్న ఆధునిక రుచులు. ఆధునిక రుచులా అంటే ఉదాహరణకు ఎప్పుడూ కొత్త సమాచారం కావాలనే కోరిక, సోషల్ మీడియాలో లైకుల కోసం, గుర్తింపు కోసం తాపత్రయం, లేదా నిరంతరం వినోదం కావాలనే కోరిక. అవునవును, నిజమే. మరి ఈ ఆధునిక రుచులు ఈ కథలోని సూత్రం ప్రకారం మన ప్రవర్తనను, మన నిర్ణయాలను, మన సమయాన్ని మనకు తెలియకుండానే ఎంత సూక్ష్మంగా నియంత్రిస్తున్నాయో ఆలోచించాలి కదా. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.